అత్తయ్య నేను డ్యూటీకి వెళ్ళొస్తా. అలాగే అమ్మా. ఇగో బాక్స్ మర్చిపోయావు. అయ్యో పని హడావిడిలో మర్చిపోయాను అత్తయ్య. సరే అత్తయ్య, తిని టైంకి టాబ్లెట్స్ వేసుకోండి, కాసేపు పడుకోండి. ఇక నేను వెళ్ళొస్తా. అలాగే అమ్మా. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కూతురు లేకపోయినా కూతురులా చూసుకునే కోడలు దొరికింది. అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు? తిని పడుకోండి, టైం అవుతుంది. నేను వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా, ఏంట్రా అలా అరుస్తున్నావు? ఏంటి చెప్పు. ఏది నీ కోడలు ఎటు తెచ్చింది? ఏంట్రా మాటలు? నోర్మోయ్, అది డ్యూటీకి వెళ్ళింది. ఏం కావాలో చెప్పు, నేనున్నాగా. చెప్పు. ఓహో, డ్యూటీకి వెళ్ళిందా? నేను డ్యూటీకి వెళ్ళొద్దన్నా నా మాట కదా డ్యూటీకి వెళ్ళిందా? రాని నీ అమ్మ, ఈరోజు దాని సంగతి చెప్తా. ఆగు, ఎక్కడికే లోపలికి? నేను వద్దన్నా నా మాట కాదని ఇప్పటిదాకా ఎవరితో తిరిగి వస్తున్నావే? నేను డ్యూటీకి వెళ్ళక మీరు డ్యూటీకి వెళ్ళక ఇల్లు ఎలా గడుస్తుందండి? అత్తయ్య గారి మందులకు డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి మీరే. నోరు ముయ్, నీ జల్సాలకు ఈ ఇంటిని మా అమ్మని అడ్డు పెట్టుకోకు. అమ్మా నోర్మోయ్, ఏంట్రా అది ఎక్కడెక్కడ తిరిగి వస్తుందా? అది అలాంటిదే అయితే మనం తినే 4 మెతుకులు మన నోటికి చేరేవా? అంత పెళ్ళా మీద అనుమానమే ఉంటే దాన్ని ఇంట్లో ఉంచి నువ్వు పోరా డ్యూటీకి. అది చేత కాదు కానీ ఒక ఆడది తన కుటుంబం కోసం ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే మాత్రం దాన్ని అనుమానిస్తారు, అవమానిస్తారు. ఛీ! అసలే మీకు ఒంట్లో బాగాలేదు, మీరు కోపడకండి అత్తయ్య. ఆగమ్మా నువ్వు. ఇలాంటి మూర్ఖులకు తెలియాల్సిందే. ఏంట్రా మాట్లాడవేంటి? రేపటి నుంచి నీ మాట ప్రకారం కవిత డ్యూటీకి వెళ్ళదు, కానీ నువ్వు వెళ్ళాలి. అర్థమైందా? ఇప్పటికిప్పుడు నాకు ఉద్యోగం ఎవరిస్తారమ్మా? కదా, ముందు నువ్వు ఉద్యోగం చెయ్యి, తరువాత నీ భార్యని ఉద్యోగం మానేయమను. అప్పటిదాకా నువ్వు మాట్లాడే అధికారం నీకు లేదు. ఏ పాపం ఎరగనమ్మాయిని తాగి అనవసరంగా నిందలు వెయ్యకు.